కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ వివేక కుమార్తె సునీత రెడ్డి సుప్రీంలో పిటిషన్ కూడా దాఖలు చేశారు. వివేక హత్య కేసులో పరిమితంగా పాక్షికంగా సిబిఐ దర్యాప్తుకు ట్రయల్ కోర్టు అనుమతించిన విషయం కూడా తెలిసిందే. దీంతో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సునీత రెడ్డి సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు పాక్షికంగా మాత్రమే సిబిఐ దర్యాప్తులకు అనుమతి ఇవ్వడం, కేవలం ఇద్దరి పాత్రలపై మాత్రమే విచారణ జరపాలని ఆదేశించడం వంటి అంశాలను సునీత తన అప్లికేషన్లో వెల్లడించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రయల్ కోర్టు విచారణ జరపలేదని, తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా పాక్షిక ఆదేశాలు ఇచ్చారని సునీత పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సిబిఐ విచారణ కొనసాగించే అంశంపై 3 నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు సుప్రీం ధర్మాసనం అయితే ఆదేశించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను పాటించకుండా ట్రయల్ కోర్టు పాక్షిక ఆదేశాలు ఇవ్వడం సరికాదని సునీత తరపు న్యాయవాది సుప్రీం దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది ఏంటి అనేది చాలా ఉత్కంఠగానైతే మారింది. ఒకవేళ మళ్ళీ పూర్తి దర్యాప్తునకు కోర్టు అనుమతిస్తే కనుక, అంటే ఇంకా మీరు వ్యవధి తీసుకోండి, పూర్తిగా దర్యాప్తు చేయండి అంటే కనుక, ఇంకా ఆ రోజు జరిగిన పరిణామాలు, హత్య తర్వాత ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయి, మ్యాక్సిమం ఇప్పటి వరకు అన్నీ కూడా సేకరించినప్పటికీ కూడా ఇంకా కొద్దిమంది మనకు తెలిసిన వాళ్ళు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అంటే వాళ్ళ పాత్ర కూడా, అంటే వాళ్ళ పాత్ర అందులో ఉందని కాదు, సో వాళ్లకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మరి వచ్చి చెప్పాలి కదా అని కూడా చాలామంది కూడా మాట్లాడే పరిస్థితి. సునీత కూడా అదే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, అంటే అక్కడ నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఫోన్ చేశారు, ఆ తర్వాత గుండెపోటని ఎవరు చెప్పారు, ఆ తర్వాత హత్య అని ఎవరు చెప్పారు, ఆ తర్వాత ఏం జరిగింది, తర్వాత పత్రికలు, వాళ్ళకి సంబంధించిన పత్రికలు కూడా దీనికి సంబంధించిన అంశాలు కూడా దాంట్లో గుండెపోటని రాయడం, ఎవరు చెప్పారు వాళ్ళకి, ఆ తర్వాత ముందుగా విజయసాయిరెడ్డి గారు ఆ తర్వాత అవినాష్ రెడ్డికి ఫోన్ చేసినానని చెప్పడం, ఆ తర్వాత అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పారు అని చెప్పి విజయసాయిరెడ్డి గారు కూడా గతంలో చెప్పారు, మీడియా ముఖంగానే చెప్పారు ఆయన. ఆ తర్వాత లేదు అవినాష్ రెడ్డి కాదు పక్కనున్న వేరే అతను చెప్పాడని మళ్ళీ మాట మార్చారు. సో ఇట్లా చాలా జరిగాయి. సో ఆ తర్వాత ఏం జరిగింది ఆ రోజు అంతా కూడా, సో దానికి సంబంధించి క్షుణ్ణంగా ఇంకా చాలామందిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరికి ఏం తెలుసు అనే అంశాలు. సో ఇవన్నీ కూడా ట్రయల్ కొనసాగాలి, ఇవన్నీ కూడా ఈ విచారణ జరగాలి, చాలామందిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది అని సునీత కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది, పాక్షికంగానా లేదంటే పూర్తి విచారణ మళ్ళీ మొదలవుతుందా అనే అంశాలు కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ సురేందర్ నాయుడు గారు. నాయుడు గారు నమస్కారం. అట్లాగే ఇటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ పార్టీ